క్యాన్సర్ రిలేటెడ్ ఫెటీగ్ అంటే ఏంటి? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నీరసం ఎక్కువగా ఉంటుందా? సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏమేం స్ట్రాటజీస్ ఫాలో అవ్వచ్చు? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ స్వరూప, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్. సో క్యాన్సర్ రిలేటెడ్ ఫెటీగ్ ఎవరికైనా రావచ్చు. ట్రీట్మెంట్ ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ అయిన తర్వాత సర్వైవర్స్లో కూడా క్యాన్సర్ రిలేటెడ్ ఫెటీగ్ అనేది రావచ్చు. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీ ఫాలో అప్ విజిట్లో నార్మల్ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చెక్ చేస్తారు. సో లైక్ సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, దాంతోపాటు ఎండోక్రైన్ టెస్ట్ కూడా చేయిస్తామన్నమాట. సో ఇందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా? అనీమియా ఉందా? అనీమియాకి ఏమైనా వైటమిన్ లోపాలు కారణం అవుతున్నాయా? సో అవి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకోగలుగుతాము. ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్గా ఇమ్యూనోథెరపీ మీద ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వేరే ఎండోక్రైన్ డిజార్డర్స్ కానీ, వీటికి కరెక్టబుల్ మనం చేసుకోవచ్చు, హార్మోన్ రీప్లేస్మెంట్ మీద పెట్టుకోవచ్చు. సో అది కాకుండా నిద్రలేమి, ఎక్కువగా నిద్ర లేకపోవటం వలన కూడా నీరసం వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేయగలగటము. ఎక్కువ పెయిన్ మెడికేషన్స్ మీద ఉన్నారనుకోండి పేషెంట్, బాగా మగతగా మత్తుగా ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ డోస్ టైట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. లేదా డిప్రెషన్, మానసికంగా వాళ్ళు బాగా నెగిటివ్ థాట్స్లో నిండిపోయి ఉన్నారు అనుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చి హెల్ప్ చేయటం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డీమోటివేషన్, అసలు ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవి కూడా మనం మోస్ట్లీ నెగ్లెక్ట్ చేస్తాం, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఫెటీగ్ అనమాట. సో ఏం చేయాలి? వీటన్నిటిని కరెక్టబుల్ కాజ్ ఉన్నాయి. ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి పొటాషియం తక్కువ ఉంది, నీరసం ఉంటుంది, దానికి మనం పొటాషియం సప్లిమెంట్స్ కానీ, అవసరమైన వాళ్ళకి ఐవి కరెక్షన్ని బట్టి కానీ పొటాషియం పెంచడం జరుగుతుంది. రక్తం లోపం ఉన్న వాళ్ళకి రక్తం పెంచడం జరుగుతుంది. ఇట్లాగా మనం కరెక్టబుల్ వాటినన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ వస్తామన్నమాట. కొన్ని ఇరివర్సిబుల్ ఉన్నాయనుకోండి, సో వాటి మీద మనం వర్క్ చేస్తాం. ఏమేం స్ట్రాటజీస్ సజెస్ట్ చేస్తాం మనం పేషెంట్కి? సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి? మినిమం 1 వీక్లో ఒక 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు కంపల్సరీగా చేసుకోవాల్సిందే. ఎలాంటి ఎక్సర్సైజ్? మన కండరాళ్ళు, పెద్ద కండరాళ్ళన్నీ కూడా కదలగలిగే ఎక్సర్సైజ్. నార్మల్ వాకింగ్ చేయటం కాదు, మనకి చెమట పట్టేలాగా వాకింగ్ చేయాలి. కొద్దిసేపు అయినా బ్రిస్క్ వాక్ చేయటము. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ కొంతమేర చేసుకొని అట్లీస్ట్ ఒక 150 మినిట్స్ ఇన్ ఏ వీక్ మీరు ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ పేషెంట్, కేర్ గివర్స్ వీళ్ళందరినీ కలిపి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు మోటివేట్ ద పేషెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ మైండ్ థెరపీస్ సజెస్ట్ చేస్తాం మేము. మెడిటేషన్ కానివ్వండి, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మ్యూజిక్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు పేషెంట్స్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ రిజార్ట్గా మేము ఫార్మకలాజికల్ థెరపీస్ అన్నవి యూజ్ చేస్తాం. సో అందులో ఏముంటాయి? కొద్దిపాటి స్టెరాయిడ్స్, హార్మోన్ సప్లిమెంట్స్ ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని స్ట్రాటజీస్గా వాడుతూ కరెక్టబుల్ కాజెస్, స్టేజెస్ని బట్టి మనం ఎప్పుడు ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు వాటిని కరెక్ట్ చేసుకుంటూ డాక్టర్ సహాయంతో మనం పూర్తి ట్రీట్మెంట్ని అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ఫెటిగ్ని కూడా కొంతవరకు నయం చేసుకొని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోగలిగి సో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ.